అందరం కలిసి వెళ్ళటానికి కూటమి కోసం ప్రయత్నం చేసింది ముఖ్యులు ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవాలా. అలాగే అతి సీనియర్ నాయకులు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇంచుమించు మళ్ళీ 14 సంవత్సరాల 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమంగా అరెస్టు చేస్తే మొట్టమొదటిసారిగా రాజకీయాల కథను అతీతంగా ఖండించిన నాయకుడు ఎవరంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి ముందుకు దాని కారణంగానే మళ్లీ వారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో సెంట్రల్ జైలు కలిసి మన చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయి వారిని కలిసి వచ్చి బయటకు వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి వెళుతున్నాయని ప్రకటించిన రోజు ఈ రాక్షస పాలనకి అంతమైపోయిందని సలహేశారు వాళ్ళు. ఆ రోజే వాళ్ళకి అంతం ఆరంభమైంది. అప్పటి నుంచి కూడా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ రాక్షస పాలన అని ఎందుకు అంటున్నాం అంటే ఎక్కడైనా ఒక్క ఛాన్స్ అని చెప్పి 3,000 కిలోమీటర్లు 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేశారు. ఏం మొత్తాన్ని పాదయాత్ర చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రోడ్లనే కనపడకుండా అన్ని గుంటగా చేసుకుంటూ పోయారు. రోడ్లే లేకుండా చేసి రోడ్లు బాగున్నాయి కూడా పాదయాత్ర చేసినప్పుడు చాలా దరిద్రంగా రోడ్లు అయ్యి అయితే ఆ రోడ్లు కూడా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేసి ప్రపంచానికి తెలియజేస్తే సిగ్గుపడి అప్పుడు మళ్ళీ ఎక్కడక్కడ కొన్ని రోడ్లు ప్రాచుర్యం చేసి నడిపించారు. రాష్ట్రం చాలా అధ్వానంగా తయారైంది. ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని రాష్ట్రంగా తయారైంది. ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన రావులపాలెంలో గంజాయి విచ్చలవిడిగా దొరికేస్తుంది. చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఎక్కడ మన సినిమాలో చూసే డ్రగ్స్ అంతా గంజాయి అని చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరికేస్తుంది. దేశానికి కూడా సప్లై చేసే పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. రాష్ట్రాలలో మన కొత్తపేట నియోజకవర్గంలో అయితే యువత చాలా పాడు చేసేస్తూ ఉన్నారు. ఒక ఆలోచన ప్రకారం చేస్తున్నారా, ప్లాన్ ప్రకారం పాడు చేస్తున్నారా అని ఆలోచనతో ఉండి యువతను పాడు చేస్తూ ఉన్నారు. నిత్యావసర గురించి చెప్పుకోవట్లేదు. నిత్యావసర దారుణంగా పెరిగి ఉన్నారు. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యాన్ని మళ్ళీ 60 రూపాయల నుంచి 200 రూపాయలు సామాన్యుడు అందకుండా అందులో ఒక చీప్ లెక్క చీప్ క్వాలిటీ భూములు ప్రెసిడెంట్ మనసు చెప్పి సంవత్సరాలు పెట్టి ఆరోగ్యాలు పాడైపోయే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మందులకి మందికి సరిపోయేటట్టుగా చేశారు రాష్ట్రాలు. రాష్ట్రం అయితే చాలా పరిపూర్ణ రాష్ట్రంగా మన రాష్ట్రం తయారైంది. గతంలో మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గురించి దేశంలోనే దళిత రాష్ట్రాలలో రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది టాప్ 5లో. ఈరోజు వెనుకబడిన రాష్ట్రాల్లో టాప్ 5లో తీసుకొచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. తండ్రి బాగా చేసేది మీకు చాలా బాగా ముద్దులు పెడుతున్నారు ఉన్నారు ప్రజలు. ఒక్క ఛాన్స్ అన్నది ఒక్క ఛాన్స్ ఇస్తే మనం నడవడానికి గుర్తులు గుర్తుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలన్నీ. రోజు చాలా హీన పరిస్థితిలో ఉన్న మన రాష్ట్ర పరిస్థితి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. మన జిల్లా ఉంది తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ గత 20 సంవత్సరాల క్రితం మేము హైదరాబాద్ వస్తే మీకేట్రా సర్కార్ జిల్లా ఉన్నారు, మీకు రోటీ ఉందా, మీరు 15 జిల్లాలని చెప్తూ ఉన్నారు.
ఈరోజు మన జిల్లాలు కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ కట్టడం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ ఎన్నో వచ్చినాయి. ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాలా, ఒక పరిశ్రమ రాలా, ఉపాధి లేదు, మౌలిక సదుపాయాలు లేవు. చాలా వెనకబడుతున్న రాష్ట్రంలో ఉంది. బట్టలు పడుతున్నారు, 20,000, 30,000 వేస్తున్నారు అనుకున్నాం. కానీ ఆర్థికంగా అయితే మన రాష్ట్రం చాలా వెనకబడిపోతున్నా ఉన్నాం. ఈ 20,000, 30,000 వేస్తున్నారు చూస్తుంటే మన నెత్తి మీద ఈ రోజు మన రాష్ట్రం మొత్తం మీద 11 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయింది. దాని లెక్కను చూస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి నెత్తి మీద కూడా ఒక్కొక్క పౌరుడి నెత్తి మీద సుమారు 2,50,000 రూపాయల వరకు మనందరూ అప్పులైపోతూ ఉన్నాం. ఈ అధికారులు వస్తారు, పోతూ ఉంటారు. ఈ అధికార నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అప్పులైతే మన నెత్తి మీద ఉంటాయి. పూర్వం మన సర్కారు జిల్లాల్లో 1 ఎకరం భూమి ఉంది. ఇక్కడికి వస్తే తెలంగాణలో ఎక్కడైనా 10 ఎకరాలు భూమి కొనడానికి ఈజీగా కొనేసే పరిస్థితి ఉంది. ఆ రోజు నుంచి కర్ణాటకలో ఎటు వచ్చి 10 ఎకరాలు 20 ఎకరాలు కొనుక్కున్న ఎకరం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మన ఆంధ్రప్రదేశ్ లో 100 ఎకరాలు అమ్ముకునే పరిస్థితికి మనం వెనకబడిపోయి ఉన్నాం. ఆ స్థాయికి మన రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. కనపడండి ఇచ్చి డబ్బుల కోసం మనం ఆలోచిస్తే ఆర్థికంగా మనం హౌస్ సైడ్ కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని వెనకబడిపోయి రాజధాని లేదు. రాజధాని డెవలప్ ఉంటే చాలా మందికి పోయి ఉపాధి అనేది దొరికేది. ఈ రోజు మనం ఇంతమందికి హైదరాబాద్ లో కూర్చోవలసిన పరిస్థితి ఉండేది కాదు. మనకే పరిశ్రమలు ఉంటే, మనకే ఉపాధి ఉంటే ఇతర రాష్ట్రాల్లో వచ్చి మనం ఉండవలసిన పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఎడ్యుకేటర్స్, మేధావులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలా. నేను కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలా. మన రాష్ట్రంలో మీరందరూ వచ్చి మీరే 10 మందికి ఉపాధి కల్పించాలి తప్ప హైదరాబాద్ లో పనిచేసిన అక్కడ 10 మందికి మనం ఉపాధి కల్పించాలా. ఆ స్థాయిలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే సీనియర్ నాయకులు, ఒక విజయనగర నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో కూటమి రావాలి. ఎన్డీఏ కూటమి మన యువతకందరికీ అండగా ఉంటూ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్న మన పవన్ కళ్యాణ్ దాని గురించి మనందరూ కృషి చేయాలి. కానీ ఎక్కడో ఉద్యోగాలు చేయడం కాదు, మనం 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి మన రాష్ట్రంలో. ఆ స్థాయికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మీ అందరూ కూడా మీ అందరి సహకారం కావాలి. చాలా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందంటే మీ అందరి సహకారంతో ఇదే ఉత్సాహంతో ఎలక్షన్స్ లో కూడా అవకాశం ఉన్నాయి. ఎవరైనా ముందుగా రావడానికి అవకాశం ఉంటే ముందు వచ్చి సహకరించండి. ఎలక్షన్స్ కూడా సండే, సాటర్డే హాలిడేస్ వచ్చినాయంటున్నారు. ముందుగానే రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ రోజు రావడానికి కొంత కష్టమవుతుంది కాబట్టి అవకాశం వాటికి ముందు వచ్చి మీ అందరూ ఆశీస్సులు ఇచ్చి మీ అందరూ ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి బండారు సత్యానందరావు గారి విజయం ఖాయం. కానీ మనందరూ వచ్చి ఎంత నిజాన్ని ఆ స్థాయిలో సహకారం అందించాలని కోరుకుంటూ, అలాగే మన కోనసీమ ముద్దుబిడ్డ జిఎంసీ బాలయ్య గారు దురదృష్టవశాత్తు మన మధ్య లేకపోయినా వారి కుమారుడు జిఎంసీ హరీష్ మోదీ గారిని ఎంపీ క్యాండిడేట్ గా పెట్టడం జరిగింది. వారికి సత్యానందరావుకి 2 కూడా సైకిల్ గుర్తు చేసి మీ అందరూ కూడా అత్యధిక విజయం సాధించేటట్టుగా సహకరించగా కోరుతూ, ముఖ్యంగా యువతను జనసేన వారిని కోరుకుంటే మన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగానికి సిద్ధపడి
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాజకీయ ముఖ్యం కాదు, మనకి ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో చాలా దిగి వచ్చి ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి త్యాగాలు సిద్ధపడి ఈ రోజు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. వారి యొక్క త్యాగాలను కూడా మనం విజయం సాధించేటట్టు మీరందరూ కూడా సాధించాలని చెప్పి జనసేన పార్టీ వారు అందరినీ కోరుతూ మనం అందరం కూడా సమిష్టిగా విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వం మనకి రాష్ట్రంలో వచ్చినంత వరకు మీ అందరూ సహకారాలను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. చెప్పలేదు. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత. అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.